జైలు వద్ద పరిస్థితి ఉద్రిక్తంగా ఉంది. శశికళ ఇలవర్సి మాత్రమే ఇప్పుడు వరకు కోర్టు హాలుకు హాజరయ్యారు. న్యాయమూర్తి అశ్వత్ నారాయణ ముందు వీరు తన విన్నపాలను వినవిస్తున్నారు. ఇంటి నుంచి భోజనం తెప్పించుకునేదానికి అవకాశం ఇవ్వమని చెప్పి శశికళ కోరారు. నాకు షుగర్ ఉంది, ఇంటి భోజనం తెప్పించుకోవడానికి అవకాశం ఇవ్వమని చెప్పిన దానికి ఇంతవరకు న్యాయమూర్తి దాని గురించి ఇంతవరకు అనుమతి ఏమీ ఇవ్వలేదు. చర్చ జరుగుతూ ఉంది. శశికళ ఇలవర్సి తరపున న్యాయవాదులు ఆ విన్నపాలను చేసుకుంటున్నారు. శశికళకు ఖైదీ నెంబర్ 10/711 కేటాయించే అవకాశం ఉంది. ఇలవర్సికి 10/712, మరో నిందితుడు సుధాకర్కి 10/713 కేటాయించే అవకాశం ఉంది. కాగా ఈ శశికళతో పాటు వచ్చిన వాహనాలపైన కొంతమంది గుర్తు తెలియని దొండగలు హెల్మెట్లతో రాళ్లతో దాడి చేసి అద్దాలను పగలగొట్టారు. వాళ్ళని నియంత్రించేదానికి పోలీసులు లాఠీ చార్జ్ చేసి వాళ్ళని చెదరగొట్టే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఈ జయలలితని 30 సంవత్సరాల పాటు వంచిస్తూ వచ్చింది అని చెప్పి ఆరోపిస్తూ నినాదాలు చేస్తూ దొండగలు దాడి చేశారు. అన్నాడీఎంకే కార్యకర్తలు ఏం చెప్తున్నారంటే పన్నీర్ సెల్వమే ఈ దాడి చేయించారని చెప్పి వాళ్ళు ఆరోపిస్తున్నారు. అశోక్, జైలు పరిసరాల్లో ఉద్రిక్త పరిస్థితులు ఏమైనా చోటు చేసుకున్నాయా? జైలు దగ్గరకు వచ్చిన ఈ 10 పైన 50-60 కార్లు వచ్చినాయి. అన్నాడీఎంకే కార్యకర్తలు 50 కార్లు, శశికళతో పాటు వచ్చిన 10 కార్లు అవన్నీ జైలు ఆవరణ దగ్గరలో నిలిపిన్నారు. వాటిపైన రాళ్లు వేస్తున్నారు. ప్రస్తుతం లాఠీ చార్జ్ జరుగుతూ ఉంది. వాళ్ళని అదుపు చేసేదానికి ప్రయత్నం చేస్తున్నారు పోలీసులు. ఇక శశికళ లొంగుబాటు ప్రక్రియ పూర్తయిందా? లొంగుబాటు ప్రక్రియ మరో 10 నిమిషాల్లో పూర్తయ్యే అవకాశం ఉంది. ఈ శశికళ ఇలవర్సి ఇప్పటి వరకు కోర్టు హాల్లో హాజరయ్యారు. సుధాకర్ ఇంకొక 10 నిమిషాల్లో కోర్టు హాలుకు వస్తారని చెప్పి అన్నాడీఎంకే కార్యకర్తలు చెప్తున్నారు. ప్రస్తుతం ఇప్పటికే బెంగళూరు వచ్చిన సుధాకరన్ ఒక హోటల్లో ఉన్నారని చెప్పి అన్నాడీఎంకే కార్యకర్తలు చెప్తున్నారు. మరో 10 నిమిషాల్లో ఆయన కూడా లొంగిపోతారు. ఇక శశికళ చేసిన ప్రతిపాదనలని, విజ్ఞప్తుల్ని కోర్టు ఏమన్నా పరిశీలిస్తోందా? తనకు షుగర్ ఉంది, దానికి కాబట్టి ఇంటి నుంచి భోజనం మాత్రం కోరారు. ఇప్పటికే శశికళతో పాటు వచ్చిన వాళ్ళ అన్నాడీఎంకే కార్యకర్తలు ప్లేట్లు, దిండ్లు, పరుపులు, దుప్పట్లు ఇప్పుడన్నీ తెచ్చారు. న్యాయమూర్తి అనుమతిస్తే మాత్రమే జైల్లోకి వీటిని అనుమతిస్తామని చెప్పి జైలు అధికారులు చెప్పారు. ధన్యవాదాలు అశోక్. తాజాంశాన్ని చూస్తున్నాం. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో దోషిగా తేలిన చిన్నమ్మ శశికళ బెంగళూరు శివారులోని పరప్పన అగ్రహార జైలులో ఏర్పాటు చేసిన ప్రత్యేక కోర్టులో లొంగిపోయారు. నగరంలోని కోర్టును భద్రతా కారణాల రీత్యా కేంద్ర కారాగారానికి మార్చాలని బెంగళూరు పోలీస్ కమిషనర్ చేసిన విజ్ఞప్తి మేరకు పరప్పన అగ్రహార జైలుకు కోర్టును తరలించాలని కర్ణాటక హైకోర్టు రిజిస్ట్రీ ఆదేశించింది. శశికళ కంటే ముందే ఆమె భర్త నటరాజన్, చిన్నమ్మ అభిమానులు జైలు వద్దకు భారీ సంఖ్యలో చేరుకోగా భద్రతను కట్టుదిట్టం చేశారు. చెన్నై నుంచి రోడ్డు మార్గంలో జైలుకు చేరుకున్న శశికళ అంతకుముందు మెరీనా బీచ్కు వెళ్లి జయలలిత సమాధి వద్ద నివాళులర్పించారు. రామాపురంలోని అన్నాడీఎంకే వ్యవస్థాపకులు ఎంజీఆర్ నివాసానికి కూడా వెళ్లిన ఆమె ఆయన విగ్రహానికి నివాళులర్పించారు. లొంగిపోయేందుకు 4 వారాల గడువు ఇవ్వాలని శశికళ చేసిన విజ్ఞప్తిని సుప్రీంకోర్టు తోసిపుచ్చడంతో ఆమె బెంగళూరుకు ఇవాళ చేరుకున్నారు. 19 ఏళ్ల నాటి ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో 2వ నిందితురాలైన శశికళకు ప్రత్యేక కోర్టు విధించిన 4 ఏళ్ల జైలు శిక్షను ఖరారు చేసిన అత్యున్నత న్యాయస్థానం జైలులో గడిపిన రోజులు మినహాయించి మిగిలిన రోజులు శిక్ష అనుభవించాల్సిందేనని స్పష్టం చేసింది. తనకు జైలులో ఏసీ గది, ఇంటి ఆహారం, మినరల్ వాటర్, ఒక సహాయకురాలని అనుమతించాలని శశికళ జైలు అధికారుల్ని కోరినట్లు తెలుస్తోంది. తాజాంశాన్ని చూస్తున్నాం. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో దోషిగా తేలిన శశికళ బెంగళూరు శివారులోని పరప్పన అగ్రహార జైలులో ఏర్పాటు చేసిన ప్రత్యేక కోర్టులో కొద్దిసేపటి క్రితం లొంగిపోయారు. నగరంలోని కోర్టును భద్రతా కారణాల రీత్యా కేంద్ర కారాగారానికి మార్చాలని బెంగళూరు పోలీస్ కమిషనర్ చేసిన విజ్ఞప్తి మేరకు పరప్పన అగ్రహార జైలుకు కోర్టును తరలించారని హైకోర్టు
రిజిస్ట్రీ ఆదేశించారు. శశికళ కంటే ముందే ఆమె భర్త నటరాజన్, చిన్నమ్మ అభిమానులు జైలు వద్దకు భారీ సంఖ్యలో చేరుకోగా భద్రతను కట్టుదిట్టం చేశారు. చెన్నై నుంచి రోడ్డు మార్గంలో జైలుకు చేరుకున్న శశికళ అంతకుముందు మెరీనా బీచ్కు వెళ్లి జయలలిత సమాధి వద్ద నివాళులు అర్పించారు. రామాపురంలోని అన్నాడీఎంకే వ్యవస్థాపకులు ఎంజీఆర్ నివాసానికి కూడా వెళ్లిన శశికళ ఆయన విగ్రహానికి నివాళులు అర్పించారు. లొంగిపోయేందుకు 4 వారాల గడువు ఇవ్వాలని శశికళ చేసిన విజ్ఞప్తిని సుప్రీంకోర్టు తోసిపుచ్చడంతో ఆమె బెంగళూరుకు ఇవాళ వెళ్లారు. 19 ఏళ్ల నాటి ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో 2వ నిందితురాలైన శశికళకు ప్రత్యేక కోర్టు విధించిన 4 ఏళ్ల జైలు శిక్షను ఖరారు చేసిన సుప్రీంకోర్టు జైలులో గడిపిన రోజులు మినహాయించి మిగిలిన రోజులు శిక్ష అనుభవించాల్సిందేనని స్పష్టం చేసింది. తనకు జైలులో ఏసీ గది, ఇంటి ఆహారం, మినరల్ వాటర్, ఒక సహాయురాల్ని అనుమతించాలని శశికళ జైలు అధికారుల్ని కోరినట్లు తెలుస్తోంది. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో దోషిగా తేలిన చిన్నమ్మ శశికళ బెంగళూరు శివారులోని పరప్పన అగ్రహార జైలులో ఏర్పాటు చేసిన ప్రత్యేక కోర్టులో లొంగిపోయారు. నగరంలోని కోర్టును భద్రతా కారణాల రీత్యా కేంద్ర కారాగారానికి మార్చాలని బెంగళూరు పోలీస్ కమిషనర్ చేసిన విజ్ఞప్తి మేరకు పరప్పన అగ్రహార జైలుకు కోర్టును తరలించాలని కర్ణాటక హైకోర్టు రిజిస్ట్రీ ఆదేశించింది. శశికళ కంటే ముందే ఆమె భర్త నటరాజన్, చిన్నమ్మ అభిమానులు జైలు వద్దకు భారీ సంఖ్యలో చేరుకున్నారు. అలానే కర్ణాటక ప్రభుత్వం కూడా భద్రతను కట్టుదిట్టం చేసింది. చెన్నై నుంచి రోడ్డు మార్గంలో జైలుకు చేరుకున్న శశికళ అంతకుముందు మెరీనా బీచ్కు వెళ్లి జయలలిత సమాధి వద్ద నివాళులు అర్పించారు. రామాపురంలోని అన్నాడీఎంకే వ్యవస్థాపకులు ఎంజీఆర్ నివాసానికి కూడా వెళ్లిన శశికళ ఆయన విగ్రహానికి నివాళులు అర్పించారు. లొంగిపోయేందుకు 4 వారాల గడువు ఇవ్వాలని శశికళ చేసిన విజ్ఞప్తిని సుప్రీంకోర్టు తోసిపుచ్చడంతో ఆమె బెంగళూరుకు వెళ్లారు. 19 ఏళ్ల నాటి ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో 2వ నిందితురాలైన శశికళకు ప్రత్యేక కోర్టు విధించిన 4 ఏళ్ల జైలు శిక్షను ఖరారు చేసిన సుప్రీంకోర్టు జైలులో గడిపిన రోజుల్ని మినహాయించి మిగిలిన రోజులు శిక్ష అనుభవించాల్సిందేనని స్పష్టం చేసింది. తనకు జైలులో ఏసీ గది, ఇంటి ఆహారం, మినరల్ వాటర్, ఒక సహాయురాల్ని అనుమతించాలని శశికళ జైలు అధికారుల్ని కోరినట్లు తెలుస్తోంది. శశికళకు 10/711వ ఖైదీ నంబర్ను కేటాయించడం జరిగింది.